నమస్తే. అందరికి నమస్తే. ఇంక మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే, నాది నా వీడియో అన్నది మీకు హెల్ప్ అయితదనుకుంటున్నా ఇగ. ఇగ ఇప్పటి నుంచి రొటీన్ మొత్తం వస్తది. ఇగ ప్రతిది గూడక మీకు షేర్ జేసుకుంటా. నేను తినేదైనా, నేను జేసేదైనా ప్రతిది గూడక మీకు అందజేస్తా. ఇగ నాకైతే లైక్, కామెంట్ ఇయ్యుర్రి. నచ్చితేనే, నచ్చకుంటే వదిలేయండ్రి. సరేనా? నేనైతే పొద్దున లేసి 4 అయితుందా టైం అప్పుడైతే. 4 గంటలకు ఖచ్చితంగా 4 గంటలకు లేస్తా నేను. డైలీ 4 గంటలకు లేస్తా. లేచి మాత్రం ఇక మనం వంట చేసుకున్న సైడు మొత్తం అదేందంటే ఆ గోడకు మొత్తము ఏందంటే ఏం బారుతాయో ఏందో అనిపిస్తది. ఏం బారింది కనిపియదు గానీ అట్లా మనకు ఒక అట్లా ఉంటది. ఇగ కర్రీస్ అయినా ఏవైనా పడతాయి గదా! మంచిగా గోడలు గడుక్కొని, సిలిండర్ గడుక్కొని నీట్‌గా ఇక ప్రతిది కడుగుతా. ప్రతిది కడిగి మంచిగా ఇగ ఏందంటే క్లీన్‌గా గడుక్కున్న తర్వాతనే నాకు నచ్చుతది. ఆ వంట రూమ్ అంటే ఎట్లుండాలంటే ఒక దేవాలయంలాగా ఉండాలి. ఇగ వంట రూమ్ నువ్వు ఏందంటే గోడలు గడగక, ఏం గడగక, సెల్ఫ్‌లు గడగక అట్నే చేసుకోవద్దు. మంచిగా చేసుకోవాలి. అందరూ చేసుకుంటోండ్రు. చేసుకుంటలేరు అంటలేను. నేను చెప్తున్నా. ఇగ ఏందంటే చేసుకోని అమ్మాయికి, ఏందంటే చేసుకోని వాళ్ళకు అట్లా నీట్‌గానైతే పొద్దున్న కడుక్కోవాలి. నైట్ గూడక కడుక్కుంటారు. నైట్ అయినా కడుక్కోవచ్చు. పొద్దునైనా కడుక్కోవచ్చు. ఇగ ఇగ ఆ రోజులల్లో ఏందంటే పొయ్యి అలుపుకొని, పొయ్యికి ముగ్గు కొట్టి, బొట్లు పెట్టి ఇగ అట్లా చేస్తుంటిమి. ఇగ అదే మంచిగా అనిపిస్తుండే. అది అట్లా మంచిగానే అనిపిస్తుండే. ఇట్లా ఇగ కడుక్కొని మనం కూడక ఇంత బొట్టు పెట్టుకోవాలి. ఏందంటే సిలిండర్‌కు. బొట్టు పెట్టుకొని మంచిగా తోముకునుడు, చేసుడు అన్నీ మంచిగా చెయ్యాలే. ఇగ ఏందంటే ప్రతిది కూడక మనం సిలిండర్ అని మనం వదిలేయద్దు. సిలిండర్ కూడక డైలీ కడుక్కునేది చూడుండ్రి మీరు. ప్రతిది కూడక చేసుకునేది చూడాలి. పొద్దున్న లేస్తే నీట్‌గా చేసుకుంటే ఇంటికి లక్ష్మి మనము. మనం పొద్దు పొడిచినంక చేసుకుంటే చేసుకోవద్దని చెప్పి రాగి, ఇత్తడి అవి నేను మంచిగా తోముకొని తుడుచుకుంటా ఎప్పుడు కూడక. ఇక తుడుచుకున్న తర్వాతనే నాకు అందులో నీళ్ళు సర్వలైనా గానీ మనం రాగి దాంట్లో పోసుకునేది చూడుండ్రి. రాగి దాంట్లో తాగితే జ్ఞానం మంచిగుంటదంటారు. ఏదో రాగి చెంబులోనే పోసుకోర్రి నైట్ పోసి పెట్టుకోర్రి. పోసి పెట్టుకొని పొద్దున తాగుండ్రి. తాగితే అది ఎంత ఆరోగ్యము షుగర్ ఉన్నోళ్ళకైనా, బీపీ ఉన్నోళ్ళకైనా, ఏదానికైనా మనకి ఇంటికి కుడక మంచిది. మనకు రాగి, ఇత్తడి అన్నది వాడితే లక్ష్మీదేవి ఉన్నట్టు ఇంట్ల. ఆ రోజులల్లా ఇత్తడి బిందెలు తోముదురు అవి బండల్లాగా ఉంటుండే. పొద్దున్న లేసి వే అవి ఎట్లా అంటే మంచినీళ్ళు పట్టుకుందని తోమితే ఇట్లా దగదగలు మెరుస్తుండే. మా అమ్మ గిట్ల తోముతుండే ఇత్తడి బిందెలు ఎంత మంచిగా మెరుస్తున్నాయి. వంట రూమ్‌లోకైతే చెమ్మకమంటే మంచి థింకింగ్ అయితే వస్తుండే. ఇక వీటిని చూస్తే లక్ష్మి అన్నట్టుగా అనిపిస్తది. ఎంత మంచిగా అనిపించినో ఎంతో తిన్నట్టుగా, ఎంతో నీట్‌నెస్ అనిపిస్తుండే. ప్రతిరోజు ఉడక తోముకునేది చూడుర్రి, కడుక్కునేది చూడుర్రి. ఇప్పుడైతే నేను రోలంటే లక్ష్మే. ఇగ ఏందంటే రోలు గుడక మనం అన్నీ దంచుకుంటాం గదా! లేవంగానే ఇగ రోలు కడుక్కొని, రోకలు కడుక్కొని చేసుకుండ్రు అప్పటోళ్ళు. ఇగ మనం గూడా అట్లనే చేసుకోవాలి. రోళ్ళు అప్పటికప్పుడే మనం గ్రైండర్ పట్టుకుంటాం కావచ్చు. చిన్న రోలైనా ఉంటది. డైలీ కడుక్కొని, తుడుచుకున్న తర్వాత ఈ డైనింగ్ టేబుల్ కాడికస్తా నేను. డైనింగ్ టేబుల్ కాడికచ్చి ఇగ అంతా కోలింగ్ కొట్టుకుంటా తుడుచుకుంటా. తింటాం గదా! తింటే మనం తుడుచుకోవాలి. ఆడ ఉంటది, ఉండదు తర్వాత విషయం. ఏం లేకున్నా నీట్‌గున్నా కూడా తుడుచుకోవాలి ఒకసారి. ఒకసారి తుడిచినామంటే అది ఇగ మనకు మనసుకు తృప్తుంటది. ఇగ నేను కుర్చీలైనా, సోఫాలైనా ఇగ ప్రతిది కూడక ఒక్క ఏందంటే ఒక అర్ధగంట సేపు అవన్నీ తుడుచుకుంటా. దానికి కేటాయిస్తా ఇగ తుడిచేందుకే. ప్రతి పని కూడక. ఇగ ప్రతి పని కూడక అది జేసినయి మనకు యాక్టివ్‌నెస్ అనేది మనం యాక్టివ్‌గుంటాం. ఇంత నీట్‌నెస్ ఉంటది. ఇగ మనకు మంచి థింకింగ్ వస్తది. మంచిగా అనిపిస్తది. మనకు మంచిగానే జరుగుతది అన్నీ. చేసినయి మంచిగానే జరుగుతది. ఇదంతా చేస్తే మనం అలసిపోతాం. ఇట్లా అనిపిస్తది అనుకోవద్దు. ఎప్పుడు కూడా అలసిపోము. పని చేసినోళ్ళు అలసిపోయేది ఉండది. ఇక ప్రతి పనిని కూడక మనము మంచి థింకింగ్‌తో చేసినామనుకో, ఇగ అది మనకు నెగెటివ్ అన్నది ఉండది. ప్రతిది కూడక చేయగలుగుతాం. ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడైతే గ్రీన్ టీ తాగుదామని ఇగ తేజకు నాకు కలిపేసిన. గ్రీన్ టీ అయితే తాగేసిన. తాగేసిన తర్వాత ఇగ పాలైతే ఇప్పుడు గరం పెట్టుకొని, ఇగ టీ తాగితే నాకు అప్పుడు ఇగ నాకు మంచిగుంటది. ఎందుకంటే టీ తాగిననుకో ఇగ కొంచెం రిలాక్స్ అయితా. కొద్దిగా రిలాక్స్ అయితా. రిలాక్స్ అయ్యి కొంచెం కూసుండి తేజ మాత్రం టీ పెట్టుకొస్తది. ఇగ నేనైతే పాలు అవి గరం పెట్టినందుకు అందులో ఎన్న ఎట్లా ఉన్నది చూడు. మనం ఎందుకు అగ్గముత్తంతానికి అని అది మనం పోతుందని కాదు. అంతకంటే ఎక్కువ మనకు పోతే పోతది గానీ, మనం చేసిన పని మనకు మన కళ్ళతోటి వేస్ట్ పోవద్దు. ఇంకోరు తిన్నా సరే, ఇంకోళ్ళకి పెట్టినా సరే, కానీ మనం మాత్రం వేస్ట్ చేయొద్దు. గదానికి చిన్నదానికి, పెద్దదానికి పట్టించుకొని అట్లా చేయొద్దు అని అంటారు కానీ అదే రుచితనం. ఆ ఎన్నతనం అన్నది
ఎన్న అన్నది అందులో పోసినామనుకో, ఆ చాయ్ పెట్టుకో, ఏది చేసినా కానీ రుచి వేరే ఉంటుంది. కొంచెం పడ్డా కానీ వేరే ఉంటుంది. మనం అట్లనే కట్ చేసి అట్లే పోసి పక్కకు పెట్టకుండ్రి. ఇక టీ అయితే ఇప్పుడు తేజనైతే పెట్టుకొస్తుంది. ఇక అది పెట్టుకొచ్చి నాకు కూర్చుంటా. ఇంక నేను కొద్దిసేపు చేసిన కదా కూర్చుంటా. ఇక ఆమె టీ పెట్టుకొచ్చి కొంచెం ఏదో ఉన్నట్టు మాట్లాడతాము. ఇక ఇలా ఏం చేస్తాము ఏంది అన్నది ఒకటి ఏదైనా విషయం మాట్లాడతాము. ఎవరి విషయాలు అయితే మేము మాట్లాడము, ఎవరి జోలు అయితే ఇయ్యము. ఎందుకంటే మనది జీవితం మనదే మస్తు ఉంటుంది. ఇంకోళ్ళది మనం తీసి మాట్లాడేంత ఉంటుందా? జీవితంలో మనది మస్తు ఉంటుంది. మనదే తీసుకొని టైం ఉంటుంది. ఆ టైంలో మనది ఏంది, మనం ఏంది అన్నది మనమే మాట్లాడుకోవాలి. ఓళ్ళ విషయాలు పట్టించుకోవద్దు. ఓళ్ళది విషయం కూడా తీయద్దు. తీసినామనుకో మనంతా వేస్టే ఉండదు. మనం ఏమిటికి పనికి రాకుండా పోతాం. వేరేళ్ళ విషయాలు తీసుకుంటూ కూర్చున్నామంటే ఇక మనకు వాళ్ళకి టైం కేటాయించినట్టు, ఇక వాళ్ళకే టైం కేటాయించినట్టు మన టైం మనం కేటాయించుకోవాలి. ఎప్పుడు కూడా ఇక ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఏం చేసుకుందాము ఎట్లా అన్నది ఆలోచించుకోవాలి. ఏదైనా మనము ఏం ఇక మనకి ఏం మాట్లాడేది లేకుంటే మనంతలో మనం మౌనం పాటించినామనుకో ఇక సూపర్. ఆ మౌనం అన్నది మనకు అది నాలెడ్జ్ పెరుగుతుంది. ఇక వేరే వాళ్ళ ఏవి అయినది చూడు, ఈ విషయం ఇట్లా, ఆ విషయం ఆ ఇంటి పంటలు అక్కడోళ్ళది ఇక్కడోళ్ళది ఇక పక్కకున్న వాళ్ళది అవన్నీ తీయద్దు. ఎవరి గొడవ మనం చూడద్దు, వినద్దు, మాట్లాడద్దు. ఇక గొడవల ఎవరైనా గొడవ పెట్టుకున్నా అక్కడికి వెళ్ళిపోయి చూస్తారు, వింటారు. అవన్నీ వినద్దు. మనకి వినస్తలేదు అనుకోలే, వదిలేసేయాలి. మనకు అవసరం ఉంటేనే మన దగ్గరికి వస్తేనే ఏదైనా మాట్లాడగలగాలి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా. ఇక వాకింగ్ కాదు, ఇక యోగాకు మాత్రం పైనకి వెళ్ళిపోయినా, బిల్డింగ్ పైనకి వెళ్ళిపోయి నేను సూర్య నమస్కారాలు ఒక 10 చేసుకుంటా రోజుకు డైలీ. నేను ఒక్కొక్కసారి 20-30 సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే కానీ నాకు 10 అని ఇప్పుడు 10 చేసుకుంటున్నా. కరోనా టైంలో మాత్రం 20 చేసిన, 25 చేసిన, 30 చేసిన. ఏంటంటే మళ్ళీ అప్పుడు ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ పెరగాలని కూడా అట్లా చేస్తుంటివి. ఎప్పుడేం వస్తుందో బయటకు వెళ్ళినా అని ఒక భయం అన్నది ఒకటి ఉండే. ఏంటంటే అది శ్వాస అన్నది అది చేసుకుంటుంటే ఇక కరోనా అన్నది ఒక్క దెబ్బతీసింది మనుషులకు. ప్రతిదీ ఏంటంటే మనం ఆరోగ్యానికి మించింది ఏమీ లేదన్నది అప్పుడు ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఇక కరోనానే గుణపాఠం చెప్పింది ప్రతి మనిషికి. మన జీవితంలో ఏమున్నది, మంచి చెడు అప్పుడు గుర్తుకొచ్చినాయి. ఒక్కొక్కరు ముళ్ళలు కట్టుకొని మనం జాబులు ఇక్కడ కంపెనీలు ఉండే వాళ్ళు పిల్లలతో వచ్చి వాళ్ళు ముళ్ళలు కట్టుకొని అసలు పోదామంటే బస్సులు లేవు, తిందామంటే తిండి లేదు. మాది ఏంటంటే వాళ్ళకు ఒక ఏదో ఇంటి రెంట్ కట్టుకోలేని టైంలో బతికిండ్రు. అది ఆ సిచ్యువేషన్ అయితే నేను గుర్తు తెచ్చుకుంటా. ఇప్పుడైతే సూర్యకిరణాలు మనకు సూర్యదేవుడు అయితే వచ్చిండు. ఇప్పుడు అదేంటంటే కొన్ని బ్రీతింగ్ చేసుకుంటా సూర్యదేవుడు వచ్చేవరకు. ఇక ఏంటంటే ఇక ప్రతిదీ ఒక్కొక్క స్టెప్పు ఎన్ని అయితే అన్ని 5 అయితే 5 చేసుకోండి, 3 అయితే 3 చేసుకోండి. సూర్య నమస్కారాలు అయినా కానీ ఇక మనం సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆ దండం పెట్టుకొని దేవునికి చేసినట్టు ఉంటుంది. మనం మంచిగా అవుతాం. ఇక సూర్య నమస్కారాలతో మొత్తం సెట్టు. ఇక బ్రీతింగ్ అన్నది ప్రతిదీ కొంచెం ఏవి 5, 10 అన్నట్టు చేసుకుంటా. ఇక ఇప్పుడైతే నేను ఇక ఇంట్లోకి వెళ్ళిపోతాను, కొంచెం రిలాక్స్ అవుతా. ఇంట్లోకి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. ఇక ప్రతిదీ ఇప్పుడు ఎండ వస్తుంది కదా, సూర్యదేవుడు అని వస్తాడు. ఇక అది మంచి మనకు ఆ ఎండ మంచిది. కొంచెంసేపు ఎండ ఉంటా, అది మంచిగా మనకు ఎండ విటమిన్ వస్తుంది, విటమిన్ వస్తుంది. అది వస్తుంది అని చెప్తారు. మరి అదానికి ఎందుకు వదిలేయాలి? మనం వదలద్దు. ట్యాబ్లెట్లు ఎందుకు మింగాలి? మనం ట్యాబ్లెట్కు ఎందుకు ఇవ్వాలి? మనకు అది అవసరం రోజు. ఆ టైంలో ఎండకుండే చూడు ఒక అర్ధగంట అయితే మొత్తం ఎండనే పడదు. మనం తెల్లారి దాకా 9 దాకా 10 దాకా పంటము మంచి అప్పుడు విధానంలో మనం పండుకుంటాం. మనకు విటమిన్ అన్నది అందక ఇక హాస్పిటల్కి పోయి ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకొని, విటమిన్ ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకొని ట్యాబ్లెట్కి అయితే వెళ్ళిపోకుండ్రి. ఇక మనము ఏంటంటే న్యాచురల్ అంటే మనకు అవి వాడుకునేది చూడాలి. మనం గాలైనా వెలుతురైనా ఎండైనా ఏదైనా. ఇప్పుడైతే 2-3 రోజులకు ఒకసారన్నా బెడ్షీట్ మార్చుకోవాలి. మనము ఏంటంటే ఆ రోజులల్లో ఎట్లున్నారో ఏమున్నారో కానీ ఇప్పుడైతే మనం కప్పుకునేవి నీట్గా ఉంటేనే మంచి థింకింగ్ వస్తుంది, మంచి నిద్ర వస్తుంది, మంచిగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము. దోమలు రావు, ఈగలు రావు. ఏంటంటే పిల్లలకు జ్వరాలు రావు, ఏది రాదు. ఇట్లా నేను 2-3 రోజులకు ఒకసారి బెడ్షీట్ తీసేసి మనం కప్పుకునే చెద్దరు
అన్నీ ఒకసారి విండేసుకుని అన్నీ ఇక చుట్టాలొస్తే చేస్తే అన్నీ పక్కకు పెట్టేసుకుంటా. ఇక రోజు వాడుకునేటివి మాత్రం ఇక మనము దెందపుదినమన్నట్టు విండేసుకుంటాం. మనము ఎట్లా అంటే ఇక ప్రతిది కూడా నీట్‌గా యేసుకున్నది చూడాలే. ఇగ ఇట్లా తేజనైతే సూపర్ యేస్తది. బెడ్ బెడ్ మీదనైతే మంచి థింకింగ్ మనకి ఏది చేసినా గాని మంచి థింకింగ్ రావాలే. మనకు ఏదో అయిపోయినట్టు ఉండద్దు. ఇగ ఇప్పుడైతే చింతకాయ పచ్చడి చేస్తాని ఇక బయలుదేరిన. అక్కడ ఏందంటే ఒకరోజు ముందు పోయినాము. పోయేవరకనే ఆయన ఏం చెప్పిండంటే ఇక అయిపోయిందమ్మా మస్తు సంచడి తెచ్చిన అయిపోయింది. ఇక పొద్దున 8 గంటల వరకు వస్తుంది అని చెప్పిండు. ఇక అవి ఏంటంటే వాళ్ళు మార్కెట్ నుంచి చేస్తారో ఎక్కడి నుంచి చేస్తారో కానీ ఇక పొద్దుననైతే బయలుదేరి 8 గంటలకు వెళ్ళిపోయినా అక్కడికి. పోయేవరకు వాళ్ళు పోసుకొని రెడీగా ఉన్నారు ఆ 8 గంటలకైనా కానీ. ఆడ పండు మిరపకాయలు తీసుకుంటున్నా, ఇటు చింతకాయ తీసుకుంటా. ఎందుకంటే సీజన్కి తగ్గట్టు నేను ఏది ఈ సీజన్లో అది వాడుతా. ఇప్పుడైతే నేర్బండ్లు అవి బాగా తియ్యగా ఉన్నాయి. ఇక నేర్బండ్లు కూడా ఎట్లా అంటే ఏ సీజన్ పండు ఆ సీజన్ తినాలి. మనం మధ్యలో దొరికినా కానీ కరెక్ట్ అయిన పండు కాదు అది. ఆ సీజన్లో మాత్రం చిప్తల పండే కావచ్చు, మామిడి పండ్లే కావచ్చు, ఏదైనా ఇక ప్రతి పండు ఇక అల్లనేరేడు పండ్లు ఇప్పుడు దొరుకుతాయి. అల్లనేరేడు పండ్లు ఆ టైంలోనే షుగర్కి మంచిది అంటారు. అల్లనేరేడు పండ్లు ఏంటంటే గడ్డ అయినా కానీ సీజన్లోనే గడ్డ గుడక రత్నపూర్ గడ్డ ఇక ప్రతిది గుడక మనకు అక్కడ ఏంటంటే అనపకాయ ఉన్నది, బఠానీది ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా. ఇక మనకు ఏది ఇప్పుడైతే సీజన్ తగ్గట్టు చేసుకోవాలి తేజ. ఈ చింతకాయ మళ్ళీ సీజన్ తప్పితే మళ్ళీ దొరికినా అది కరెక్ట్ చింతకాయ కాదు. మనకు కరెక్ట్ సీజన్ తీసుకొని సీజన్లో వేస్తేనే మంచిది అని నేను తేజతో మాట్లాడుకొని వెళ్ళిపోయి చింతకాయ మాత్రం తీసుకున్నా. ఇక చింతకాయ తొక్కు మాత్రము మీకు వస్తుంది. ఏంటంటే ఇది మీకు కొలతలతో చూపిస్తా. ఎందుకంటే చేసిరనుకో మీరు అది వదులుకోరు. ఎప్పుడు కూడా మనకు ఇక సంవత్సరం వెళ్ళ తినచ్చు అది తినేటట్టు. పండు మిరపకాయలు ఇప్పుడు మనం మిరపకాయలు కూడా ఇప్పుడు వండినే వస్తాయి. పండు మిరపకాయలు వస్తాయి. సీజన్ తగ్గట్టు చేసుకునేదే కమ్మతనంలో సూపర్. ఇక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. ఇక అవి కొనుక్కొని చింతకాయ కొనుక్కొని పండు మిరపకాయలు కొనుక్కొని ఇంట్లోకి అయితే బయలుదేరుతున్నా. ఇప్పుడు ఇక ఏంటంటే సరే మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఇది తాలిపేసిన రైసు, పోపు రైస్ అంటారు, తాలిపేసిన రైస్ అంటారు. ఇక మనమైతే నైట్ రైస్ ఉంటే ఇట్లా చేసుకుంటాం కదా. నైట్ రైస్ వేడి రైస్ ఉన్నా కానీ తినాలనుకుంటే చేసుకోవచ్చు. ఏముంది వేడి రైస్ కూడా పెట్టుకొని తినచ్చు. పోపు రైస్ బ్రేక్ఫాస్ట్ అవును కదా. రైస్ నైట్ రైస్ అయితే ఇట్లా చేసుకున్నా. నాకు ఇష్టం బాగా ఇష్టం ఉంటుంది. నైట్ ఉంటే ఇట్లా చేసే ఏ టిఫిన్ కంటే ఇక అది ఉడక రైస్ వేసి చేస్తారు కదా. ప్రతిది ఉడక ఇట్లా తినాలనిపిస్తుంది అని అంటుండే. ఇష్టపడా ఫ్రైడ్ రైస్లు, క్యారెట్ రైసు, బీట్రూట్ రైసు, ఇక క్యాబేజీ రైసు, ఇవన్నీ రైసులు, కాలీఫ్లవర్ రైసు ఇవన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని ఎంత బాగుంటుందో. ఇక మనం వెజిటేబుల్ అన్నది ఏంటంటే అన్నీ వేసుకున్నట్టు ఉంటుంది. కమ్మతనంలో సూపర్ బాగుంటుంది. నాకు ఇష్టం ఇట్లా ఫ్రైడ్ రైస్. నీకు ఇష్టమా? డాడీ కూడా ఇష్టపడుతుంది. సింపుల్ గా చేస్తుంది మమ్మీ. సింపుల్ గానే అన్ని పల్లీలు అవి వేసి అదే అసలు టేస్ట్ ఓనియా అసలు టేస్ట్ ఓనియా కదా. ఇట్లా కొంచెం ఫ్రై మంచిగా వేసుకోవాలి. అన్నం అన్నది అటు వేసి ఇటు మనం ఇది చేయద్దు, మంచిగా వేయించుకోవాలన్నం. కమ్మతనంలో సూపర్ వస్తుంది. రెడీ ఇట్లా పొగలు వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా తాలిపేస్తే మనము పొగలు వెళ్ళకుండా వేసుకోవద్దు. ఇలా ఆనియన్ కూడా ఇష్టపడుతుంది. ఆనియన్ బాగుంటుంది. చాలా ఇట్లా ఆనియన్ ఇష్టపడతావు కదా నువ్వు. ఇష్టం తిన్నాను. నేను గుడక పెట్టుకుంటా. పెట్టుకొని తిందాం ఇద్దరం. బంద్ చేసుకున్నా సరే.
ఇంకా పెట్టుకుంటే ఇద్దరం కలిసి ఎండిన మిర్చి కూడా ఇష్టం నాకు ఇలా ఇష్టపడతా ఇట్లా ఎండిన మిర్చి ఇష్టం ఎట్లుంది ఇప్పుడు టిఫిన్ అయిపోతుంది అవుతుందా లేదు బాగుంది ఇట్లా నేను ఇట్లా పెట్టుకుని ఇష్టం మధ్యలో మధ్యలో కాల్తుంది మెల్లది తీసుకో. మమ్మీ ఏం చేస్తున్నావు? కొంచెం ఫిష్ ఫ్రై చేస్తాం, ఎందుకంటే ఫ్రై చేస్తున్నావా? కలిపి పెట్టినా కదా ఫిష్ ఫ్రై చేస్తాం. తీస్తా సూపర్. ఫ్రిడ్జ్ లో పెట్టినావు కదా? అవును, అప్పుడు నీట్గా వాష్ చేసి నీటిలో వేసి నిమ్మకాయ వేసి పెట్టేసింది. ఒక 4 ముక్కలు ఫ్రై చేస్తావా? 4 ముక్కలు మనకి ఎన్ని తినాలనుకుంటే అన్ని, ఇక ఏదైనా మనకు సరిపోతాయి. 4 ముక్కలు 5 ముక్కలు సరిపోతాయి కాబట్టి. ప్రాసెస్ మనది నేత్ర ఛానల్ ఉంటుంది. ఇది మొత్తం ఉంటుంది. నీట్గా వాష్ చేసి పెట్టింది మమ్మీ, అన్నీ రెడీ పెట్టుకుంటుంది చేస్తా అని. ఏమేం కలపాలి మమ్మీ దీంట్లో? ఇగో ఇప్పుడైతే నేను నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు కలిపి పెట్టిన సరిపోయేటంత, ఈ ముక్కలు సరిపోయేటంత. ఇప్పుడు నేను వేసుకున్న చూడు, నేను చెప్తాను. మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని కలిపేసుకో. 5 ముక్కలు సరిపోతాయా? అవును, చాలా. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఇది కార్న్ ఫ్లోర్ అంటే మనము మొక్కజొన్నది కార్న్ ఫ్లోర్ వైట్ ఉంటుంది. ఇది ఉంటే మొక్కజొన్న పిండి. ఇది లేకపోతే మైదా పిండి వేసుకోరు. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దొరుకుతుందా? ఏ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. 2 టీ స్పూన్ వేస్తున్నాయి ముక్కలకు. ఇక బియ్యం పిండి 1 టీ స్పూన్ సరిపోతుంది. బియ్యం పిండి క్రిస్పీగా రావడానికి క్రిస్పీగా వేసుకుందాం. ఇప్పుడు కలిపి వేసుకుందాం. ఇక కారం ఉప్పు అయితే అప్పుడే వేసేసుకుందాం. ఇట్లా క్రిస్పీగా వస్తాయి. మంచిగా కలిపేసుకో. నిమ్మరసం అయితే ముందే వేసుకున్నా కదా. అవును, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనం తీసినప్పుడే తీసుకోవాలి, ఇవి పెట్టేసుకోవాలి. ఇట్లా ముక్కలకు మంచిగా పట్టించుకుంటే ఇట్లా కొద్దిసేపు కలపాలి. ఇట్లా ముక్కలకు ఇట్లా ఇట్లా చాలా మంచిది ఫిష్, హెల్త్ కూడా మంచిది కదా. గట్టి ఉంది ముక్క, బాగుంది చూడు, గట్టి ఉంది. మమ్మీ బాగా చేస్తుంది ఫిష్ ఫ్రై. ఇట్లా చేసుకోండి, మీకు కూడా బాగా వేస్తుంది. మీరు కూడా బాగా చేసుకుంటారు. చేసుకుంటాం కదా. అవును, కావాలంటప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటే ఇక తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా. ఎందుకంటే ఇక యోగా చేసుకుంటాము, ప్రతిదీ చేసుకుంటాం కదా. ఇక తింటే మనకు నీరసం కాదు. సండే అయితే ఫ్రెష్ ఉంటుందని సండే తీసుకొచ్చి ఉంచుకుంటాం అట్లా. నేను ఆయిల్ వేసుకుంటున్నా. పెంక మీద వేస్తే మంచిగా. ఏంటంటే నేను ఆ రోజుల నుంచి అయినా కానీ పెంక మీద వేస్తా.
ఇట్లా పెట్టు. ఈ దొడ్డుగున్న సైడు ఇట్లా కిందికి పెట్టేసేయాలి. కాలాలి. సన్నం మంట మీద. సన్న మంట మీద కాదు. ఇప్పుడు ఆయిల్ ఇక్కడ రాదనుకో, మనం ఎట్లా చేయాలంటే ఇట్లా పట్టుకోవాలి, కొద్దిగా ఇట్లా రౌండ్గా దింపుకోవాలి. పెద్ద ఉన్నాయి చేప. పెద్ద ఉన్నాయి ముక్కలు, పెద్ద ఉన్నాయి కాబట్టి అట్లా వచ్చినాయి. అవును, ఫ్రై అవుతున్నాయా? అవుతుంది. సన్నం మంట మీద వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి. ఎట్లా ఏ రకంగా సూపర్. కలుపుకోవాలి. ముక్క గట్టిగా ఉన్నట్టు ఉంటుందా? మంచిగా ఉంది. ఫ్రెష్ తెచ్చుకున్నాం కదా, ఫ్రెష్ తెచ్చుకునే చూడాలి చేపల విషయంలో. మనకి అది మెత్త ఉన్నదనుకో ఫ్రై గుడుకు మంచిగా రాదు. సూపర్. మంచిగా గాడాలి. కంప్లీటా మమ్మీ? కంప్లీట్ అయింది. తినాలి ఇక. వేడి వేడికి తింటేనే బాగుంటాయి. వేడిగా తింటే బాగుంటాయి. వేడిగా తింటే బాగుంటాయి. వేడిగా తినే చూడాలి. సూపర్. వచ్చింది ఇట్లా మసాలాతోటి టేస్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఏం చెప్పలేను. చెక్కలు అయినాయి. ఇట్లా గోల్తేనే బాగుంటుంది. గోలాలి. ఇలా మంచి మాట ఏంటంటే, మన జ్ఞానం మనకు ఉన్నదంటే మనకు 10 మంది ఉన్నట్టు. మనకు ఏంటంటే మన జ్ఞానం మనము సరిగా లేకపోతే మనకు ఏం ఉడకలేనట్టే. ఆ 10 మంది ఉడక మన దగ్గరికి వచ్చి మాట్లాడేందుకు రెడీగా ఉంటుంది. ఇక రక్త సంబంధం కావచ్చు, దూరపొల్లే కావచ్చు, ఎవరే కావచ్చు, మనం ఒంటరిగా ఉన్నామని కూడా ఫీలింగ్ ఉండదు. మన థింకింగ్ మాత్రం మంచిగా ఉంటాయి. ఇక మన జ్ఞానం మనకు మంచిగా ఉన్నదనుకో, ఇక మనది సక్సెస్ ఉంటుంది. ప్రతిది కూడా చేసినది జ్ఞానంతో తెలివికైతే వస్తామని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇక మీరు జ్ఞానం పెంచుకునే చూడుర్రి. ఎవరో జ్ఞానం చూసి ఎవరితో చూసి మనం మాత్రం ఇక మన జ్ఞానం అయితే తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మనది పెంచుకునేదే చూడాలి ప్రతిదీ. ఇక ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో కూడా. ఇక ప్రతిదీ నేను చేసింది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇక ఏంటంటే నేత్రలాగంటే ఇక మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చంది కామెంట్ పెట్టుర్రి, మీకు లైక్ కొట్టుండ్రి. ఏంటంటే ఇది బాగా నేను ఏంటంటే మీకు బెల్పిట్గానే చెప్పినాను అనుకుంటా. నేనైతే బెల్పిట్ అవుతుందనే, బెల్పిట్ కాకపోతే నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఇక మీకు ఇది మీకు ప్రతిదీ ఉడక మీకు అర్థంతో మేలు జరగాలి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఎందుకంటే నచ్చితే వేసుకోండి సబ్స్క్రైబ్, నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇక నేనైతే నైటు కొద్దిసేపు వాకింగ్ చేసుకుంటా. ఇక పొద్దున్నైతే యోగాలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇక నైటు వాకింగ్ చేసుకొని రిలాక్స్గా మంచిగా నిద్ర వస్తుంది. ఇక ఏ ట్యాబ్లెట్లు అవి ఇవి ఏంటంటే వాడేదే లేదు. ఈ నొప్పి ఆ నొప్పి అన్న ట్యాబ్లెట్లు వాడితే కిడ్నీల మీద వస్తుంది, మన ఊపిరితిత్తుల మీద వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి. ఇవన్నీ మనకు రోగాలన్నీ మనకి ఇప్పుడు తెచ్చి పెడుతుంది. మనకి ఏజ్ అయినా కొద్ది ఇంకా తెచ్చి పెడుతుంది. అవన్నీ తప్పుకోవాలంటే ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నాక వస్తుందో రాదో తర్వాత విషయము. ఇక ఇప్పుడైతే మనమైతే ఇది సక్సెస్ఫుల్ అయితే చేసుకున్నామా, మన ఆరోగ్యం కాపాడుకుంటలేమా, మనం ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇక మనం కాపాడుకుంటున్నాం అన్నది ఒక మైండ్ అయితే ఉంటుంది. ఇక ఏది వచ్చేది వెనక సిరి విషయం. సరేనా? ఇది వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా నేను. ఇక